మన రాష్ట్ర నవనిర్మాణ దీక్షలో భాగంగా షాగిబండ గ్రామం నందు ఈ ప్రతిజ్ఞ మనం చేస్తున్నాం. ఈ ప్రతిజ్ఞను చేయడమే కాదు, దీన్ని అమలు చేస్తామని, దీన్ని పాటిస్తామని మనమందరం కూడా ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు, మన కోసం బాధపడేటువంటి అధికారులు వీళ్ళు అహర్నిశలో మన కోసం బాధపడుతున్నారు, మన కోసం శ్రమిస్తున్నారు. కాబట్టి మనము వారికి తోడ్పాటుగా ఉంటూ ఇవన్నీ మీరు తప్పకుండా మేము పాటిస్తామని మీరందరూ మనతో మాట కర్మన మీరు ఆలోచించి ఈ ప్రతిజ్ఞ చేయాల్సింది కానీ కోరుతున్నాం. అవినీతి, కుట్ర రాజకీయాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని మన కష్టంతో పూరించడానికి సంసిద్ధంగా ఉన్నాం. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అలుపెరగని శ్రమజీవులం మనం. ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుందాం. దేశభక్తితో, సామాజిక బాధ్యతతో, క్రమశిక్షణతో మన రాష్ట్ర ప్రగతి కోసం, శ్రేయస్సు కోసం మనందరం భుజం భుజం కలిపి పనిచేద్దాం. 2022 నాటికి మన రాష్ట్రాన్ని దేశంలో 3 అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా 2029 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా 2050 నాటికి ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే పవిత్ర లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. అవినీతి లేని, ఆర్థిక అసమానతలు లేని, అందరికీ ఉపాధి కల్పించే ఆరోగ్యకరమైన ఆనందమయమైన రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. ఈ లక్ష్య సాధనకు సమర్పణ భావముతో, నిష్ఠతో, త్రికరణ శుద్ధితో కృషి చేద్దాం. ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణ దీక్షా లక్ష్యాలను సాధిద్దాం. జై జన్మభూమి, జై హింద్. మీ అందరికీ ఈ యొక్క నవనిర్మాణ దీక్షలో పాలు పంచుకుంటున్నందుకు, మీరు ప్రమాణం చేసినందుకు రాష్ట్ర అభివృద్ధికి ధన్యవాదములు. దయచేసి గ్రామాల్లో అసాంఘిక కార్యక్రమాలని ఎంకరేజ్ చేయకండి. మీరేమన్నా గ్రామాల్లో అసాంఘిక కార్యక్రమాలు, మట్లా కానీ, గ్యాంబ్లింగ్ కానీ, క్రికెట్ బెట్టింగ్ కానీ, మందు కానీ ఏమన్నా ఉంటే కూడా నాకు తెలియజేయండి. నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, మీకు నోట్ చేసుకుంటే 9440901809 9440901809. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. తర్వాత ఉపన్యాసకులు శ్రీ టీవీ మల్లయ్య గారు. సభాధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి గారు, గుర్తులేని వారు. ఈ స్కూలులో చాలా కాలము సోషల్ ఉపాధ్యాయునిగా పనిచేసి రిటైర్మెంట్ ఇక్కడే చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి మన మల్లికార్జున సార్ గారు, తహసీల్దార్ గారు, రంగారెడ్డి గారు, మండల డెవలప్మెంట్ ఆఫీసర్ గారు, సుధాకర్ గారు, ఎస్ఐ గారు, వీరందరూ కూడా మన సమాజ శ్రేయస్సును కోరేవారే. ఎందుకంటే ముఖ్యంగా ఉద్యోగం గురించి మనం చెప్పినామంటే మన సంఘం యొక్క ప్రాతినిధ్యం కానీ, ప్రాముఖ్యత కానీ
తప్పకుండా పెరుగుతుంది. ముఖ్యంగా మొట్టమొదట మనము కడవకోటి వెంకటరమణ మరియు రెడ్డమ్మ గారు మరియు ఆంజనేయులు ప్రోత్సాహంగా వారి సంఘ సభ్యుల ప్రాబల్యంతో మన ఈనాడు ఇక్కడ కన్నుల పండుగగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. నిజంగా ఇది ఒక సుదినం. మన కాగబండ గ్రామంలో ఈ విధంగా ప్రభుత్వం వారే అన్ని పనులు చేయాలి, ప్రభుత్వం వారే సహాయ సహకారాలు అందజేయాలి, ప్రభుత్వం వారే వృద్ధులను వికలాంగులను వీరందరికీ కూడా సేవా తత్పరతతో పనిచేయాలి అని కాకుండా ఇక్కడ నుండి వీరందరూ ఈ సేవా సంఘ సభ్యులు అందరూ కూడా ముందుకు వచ్చి డబ్బులు ప్రయోగ చేసుకుని ఇటువంటి మహత్తరమైనటువంటి గొప్ప సంఘాన్ని ఏర్పాటు చేసుకుని మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఇది జరుపుకోవడం నిజంగా ఎంతో సంతోషదాయకం. నిజంగా ఇది ఎంతో గర్వకారణం. తర్వాత మనం ఇక్కడ వచ్చినటువంటి మహామహులు అసలు వారికి ఎలా ఇది కట్టిందో కానీ అంటే మామూలుగా కొన్ని మనం పిలుస్తాం. మామూలుగా కనీసం ఉంటారు. ఎవరి కోసం పాటుపడతారు? మన కోసం, మన చిన్న మండలం ప్రజల కోసం పాటుపడతారు. మన గ్రామ ప్రజల కోసం. అందులో మన చిన్నమండ మండలం అంటే మన చాగిమండ ఉంది. మన చాగిమండలో ఉన్నటువంటి ప్రతి పౌరుని యొక్క హక్కులు, బాధ్యతలు వీటన్నిటినీ కూడా పర్యవేక్షించడము వీరి ముగ్గురి బాధ్యత కూడా. వీరందరికీ కూడా మన ప్రజలందరికీ అన్ని సదుపాయాలు కలిగించడం. ఒక్కొక్కసారి కష్టం కావచ్చు, ఒక్కొక్కసారి ప్రభుత్వ సదుపాయాలు అంతగా లేకపోవచ్చు. మనం అనుకునేవన్నీ వీళ్ళు నెరవేర్చాలంటే కష్టం కావచ్చు. అసలు ఇదంతా ఖర్చులేని సామాన్యుడు అయినప్పటికీ ఎంతో సేవా తత్పరతతో మన కోసం, మన గ్రామ ప్రజల కోసం ఇంత తత్పరతతో ఈ రోజు వీళ్ళు రావడం అనేక అంశాలు ఉంటాయి. ఈ రోజు ఆదివారం లేదు, శనివారం లేదు. ఎందుకంటే మా నవనిర్మాణ యజ్ఞంలో వీరందరూ పాల్గొంటున్నారు. ఈ పాల్గొనడం అంటే ఆషామాషి విషయం కాదు. ఇది ఎంతో తత్పరత ఉండాలి, సేవ తత్పరత ఉండాలి, వాళ్ళతో దాంట్లో నిమగ్నం కావాలి. కానీ ఇన్ని పనులు ఉన్నా కూడా ఇక్కడికి రావడం జరిగింది. మన తహసీల్దార్ గారు ఎంతో ప్రశాంతంగా ఉంటారు అనుకుంటుంటారు మీరు. కానీ ఎన్ని అసలు ఎంత బాధలు ఉంటాయో, ఎన్ని కష్టాలు ఉంటాయో వీళ్ళు చేయడంలో. ఏమి అసలు ఇల్లు ఇవన్నీ మర్చిపోయి చేయాల్సినటువంటి అవసరాలు, అవకాశాలు ఉంటాయి వాళ్ళకి. తర్వాత మన ఎంపీ సార్ అయితే సార్ కూడా ఉంటాయి. మన గ్రామ ప్రజలు, మన మండల ప్రజలు వీరందరి యొక్క బాగోగులు, వీళ్ళకి ఏమైనా తక్కువలు ఎక్కువ ఉంటాయా, వీరన్ని గురించినటువంటి అంశాలను మనము చూడాలి. పల్లె పనిగా ఇలాంటి వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడికి రావాలి. ఇలాంటి మహత్తరమైనటువంటి కార్యాన్ని మనం తప్పకుండా పాల్గొనాలి. వారు వచ్చి ఇక్కడ వారు పాల్గొని మనకి ఎంతో సందేశాలు ఇచ్చారు. ఆ సందేశాన్ని మనం ఆదరణ మన ఎస్ఐ గారు చూశారు. ఎస్ఐ గారు వచ్చేస్తుందంటే ఈ నెలలో మన దగ్గర చేయించేశారు. పల్లె పనిగా మనకి అసలు ముఖ్యమంత్రి ఈ నవనిర్మాణ ప్రతిజ్ఞ చేయించాలని అసలు మామూలుగా టీవీలలో చూస్తున్నాం, మనందరూ చూస్తున్నాం. అసలు ఈ రోజు ఇలా జరుగుతుందని, ఇలా మేము ప్రజలు చేయవలసి ఉందని మీకు తెలుసు, మాకు తెలుసు, ఎవరికి తెలుసు. కానీ మన ఎస్ఐ గారు చాలా గొప్పవారు. అంతేకాకుండా మీరు చూడండి, ఇక్కడ మక్క చూడాలి ఇలాంటి పెద్దలు ఎవరి కోసం, ఇదంతా మన కోసం, మీ పిల్లల కోసం. చాలా చిన్న వయసులోనే మట్టాలు, జూదాలు, తర్వాత గుడ్డాలు ఇలాంటివన్నీ పాల్పడి వీళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఇటువంటివన్నీ లేని నాడు గ్రామము చాలా మంచి కాంపు చేస్తాము. తయారవడానికి చాలా మార్గాలు ఉన్నాయి, చాలా మంచిగా ఉంటుంది. ఆ తర్వాత ఈ సేవా సంఘానికి చూడాల్సి వస్తే మనకి చాలా వృద్ధులు. ఈ వృద్ధులు పాపం ఏమనుకుంటారంటే మమ్మల్ని చూసే వాళ్ళు ఎవరు లేరు, మేము ఎవరికి అవసరం లేదేమో, మేము ఎవరికి అవసరం లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, మాకు పుట్టిన వాళ్ళు కూడా మమ్మల్ని సరిగా చూడడం లేదు. ఇలాంటి సమయంలో ఇలాంటి గొప్ప సంఘాన్ని ఏర్పాటు చేసి మా కోసం ముందుకు వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు ఎన్ని జన్మల పుణ్యం మాది అని అందరూ తప్పకుండా అనుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ప్రతి ఇంట్లో ఉండకపోయినా కొన్ని ఇళ్లలో పెద్దలు ఉన్నారు. పెద్దలు సరిగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు సరిగా చూసుకోవాలి తప్పకుండా. తల్లిదండ్రులు మనం చూసుకోలేకపోతే ఎవరు చూసుకుంటారు? మనం చిన్నప్పుడు కొడుకులు కానీ కుమార్తెలు కానీ ఎంతో ప్రేమగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో వాళ్ళు అన్ని సర్వ సుఖాలను వదిలి కాయ కష్టం చేసి వాళ్ళని పెంచి పెద్ద చేస్తారు.
పెద్ద చేసిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకు వీరు విరోధులు కావడం, తల్లిదండ్రులకు విరోధులు కావడం లేదా ఎవరు కాదు, మా తాగిపడిన అటువంటి వాళ్ళు ఎవరు లేరు. జనరల్ గా చెప్తున్నా నేను. ఇలాంటి విషయాలు ఏమైనా ఉన్నా కూడా ఈ సేవా సంఘములు చూసి నేర్చుకుంటారు వాళ్ళు. అది నేను చెప్తున్నా. ఈ సేవా సంఘం యొక్క లాభాలు చెప్తున్నా నేను. ఈ సేవా సంఘం వలన ప్రతి వ్యక్తిలో మార్పు తప్పకుండా మాలో కూడా మార్పు వస్తుంది. ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి తప్పకుండా. ప్రతి ఒక్కరిలో మార్పు వచ్చినప్పుడే ఈ సేవా సంఘం యొక్క ప్రతిఫలాలు మీకు అందినట్టుగా మనం అనుకోవాలి. ముసలి వాళ్ళు ఉన్నారు, అవాతాతలు చాలా చనిపోయే పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళకు సరైన పోషణ ఉండదు. అటువంటి వాళ్ళని గురించి వీళ్ళు అంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ గృహానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు కాబట్టి వీళ్ళు అంతగా చూడాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి సేవా సంఘాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళని సైతం వీళ్ళ లిస్టులో వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళకి ప్రతి నెల మేము ఇంత డబ్బులు ఇస్తున్నాం, మీరేం భయపడకండి, మీకోసం మేమున్నాం. అదే మనకు కావాల్సింది. తల్లిదండ్రులు కానీ మనవళ్ళు కానీ మీరు మనవరాలు కానీ నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, కోడళ్ళు కానీ కుటుంబాలు కానీ తెలుసుకోవాల్సింది ఒకటే, మీరందరికీ మేమున్నాం. ఓ అవ్వ, తాత, అత్త, మామ, ఓ అవ్వ మేమున్నాం, మీకు అన్ని మేము చూస్తాం, నువ్వేం భయపడద్దు. వాళ్ళకి పెద్దగా తెలియదు ఏముండదు. ఆ వయసులో ఒక మాట కావాలి వాళ్ళకి. ఇప్పుడు సేవా సంఘం వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే వీళ్ళందరినీ కూడా మీరు ప్రేమతో చూడాలి, అభిమానంతో చూడాలి, జాలి గుణంతో చూడాలి. అసలు ఈ మానవతా విలువలు లోపించడం వల్లనే హింసకు ఆలోచిస్తున్నాం. మానవతా విలువలు ఉండాలి మనిషికి, ప్రతి మనిషికి కూడా. చిన్నప్పటి నుంచి అవి పెంపొందింప చేసుకోవాలి మనం. ప్రేమ, జాలి, దయ, అభిమానం ఇలాంటి గుణాలు మనకు ఉండాలి. ఈ మానవీయ గుణాలు లేని వల్లనే పెద్ద పెద్ద దేశాల్లో కూడా చురుకు లేకుండా ఉన్నారు. వాళ్ళు ఎదురుపడలేదు. వాళ్ళు ఎందుకంటే టెర్రరిస్టు భయం. ఎందుకు కారణమేంటి? ఈ టెర్రరిస్టులు ఎందుకు వస్తారంటే వాళ్ళకి ఇవి మానవీయ విలువలు లేదు. మానవతా విలువ ఉండే వాళ్ళకి ఈ మానవతా విలువలు లేకుండా కక్ష సాధనలు తెలియదు. హింసావాదం, చిన్నపిల్లలలో ఇలాంటి హింసావాదం ప్రబలన్నారు. చాలామంది కాదు, ఏది కూడా శాంతియుతం కాదు. ఈ శాంతియుతంగా ఉండడానికే ఈ సేవా సంఘాలు కూడా ప్రయత్నం చేస్తాయి. మీరు అర్థం చేసుకోవాలి. ఇంతమంది ఉన్నారు. ఈ సంఘం సభ్యులందరూ కూడా చూడండి ఎంత గొప్పగా ఇల్లు మన గ్రామంలో బడుగు వర్గాల వారికి, చనిపోయిన వారికి ఎంతో ఇదిగా సహాయం చేస్తుంటే మన అమ్మలు, నాన్నలు, మన తాతలు, అవ్వలు వీళ్ళ గురించి వీళ్ళు వాళ్ళు గొప్పగా అనుకుని వాళ్ళ సేవ తీర్చాలని ఉంటే మనకేమైంది, మనం చేసుకోలేమా అన్న భావం ప్రతి ఒక్కరికి రావాలి. ప్రతి ఇంట్లో కూడా ఆ వృద్ధులు ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో ప్రతి ఒక్కరిలో మార్పు రావాల్సిన అవసరం ఎటువంటి పరిస్థితులు ఉంది ఈ సంఘానికి. కాబట్టి దయచేసి మన గ్రామాన్ని మంచి గ్రామంగా, సుసంపన్నమైనటువంటి గ్రామంగా, సుభిక్షమైనటువంటి గ్రామంగా, ప్రేమ, జాలి, అభిమానం, ఆప్యాయత ఇలాంటి వాటికి ఆలవాలమైనటువంటి గ్రామంగా, మనకి ఏదైనా అవసరం ఉంటే వాటన్నింటినీ మనం అధికారుల దగ్గర తీసుకుని వాటన్నింటినీ మనం నెరవేర్చుకునే అంశంగా మనకు అందరూ ఎంత ఇదిగా ఉన్నారు చూడండి. చాలా సౌలభ్యంగా, మనకు చాలా యాక్సెసిబిలిటీ చాలా బాగుంది. మనం వెళ్ళొచ్చు, కాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇలాంటి ఉన్నాయి మా పరిస్థితులు. ఇవన్నీ చేయబట్టే వారు ఇటువంటి మనకు సేవ చేసేవారికి వాళ్ళ సహాయ సహకారాలు మనకు అందజేస్తారు. కాబట్టి మీరందరూ మిత్రులారా, ఓ గ్రామ మిత్రులారా, మీరందరూ కూడా తప్పకుండా ఈ అవకాశాన్ని మీరు ఆసరాగా చేసుకొని మంచి గుణాలను పెంపొందింప చేసుకోండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఇలా అమ్మ తల్లిదండ్రులు మీరు తప్పకుండా చేయాల్సినటువంటిది ఏంటంటే మీ పిల్లలలో మంచి భావాలను పెంపొందింపజేయండి. చిన్నప్పటి నుంచి మంచి భావాలను పెంపొందింపజేసి మన గ్రామాన్ని నంబర్ 1 గ్రామంగా మీరు తీర్చిదిద్దారని, ఈ గ్రామ సంఘాన్ని చాలా గొప్పగా నెరవేరుస్తారని, ఈ అన్ని అంశాలను మీరు చూసుకుంటూ ఈ సేవా సంఘ సభ్యులను అందరికీ మరొక్కసారి నా అభినందనలు తెలియజేస్తూ మీరందరూ ఇతోరికంగా ఇంకా సేవలు అందించే వాళ్ళు ముందుకు రావాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి అధికారులు అందరికీ కూడా పేరు పేరున వాళ్ళు వచ్చినందుకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉపన్యాసం తర్వాత మన చాయ్బండ గ్రామ సర్పంచ్ గారు వెంకటేశ్వరరావు మాట్లాడతారా?
జయశంకర్ గారు మాట్లాడతారని కోరుతున్నాను. హలో, మన గ్రామ సేవా సంఘం సభ్యులకు వచ్చిన అధికారులకు, మన అధికారుల్లో మన ఎంఆర్ఓ సార్ మల్లికార్జున సార్ గారికి, మన ఎండిఓ సార్ వెంకటరెడ్డి సార్ గారికి, సుధాకర్ సార్ ఎస్ఐ సార్ గారికి, మన గురువైన రామచంద్ర సార్ గారికి, మన ఇంకో గురువు మల్లయ్య సార్ గారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మనకి ఇక్కడికి వచ్చిన స్టేజ్ పెద్దలకు, మన గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారం. ప్రజలకు, పెద్దలకు అందరికీ నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ సేవా సంఘం నుంచి మన వాళ్ళు ఎన్నుకోవడం అది బాగా జరగాలని ఆశిస్తున్నాను. మనం ఈ సేవా సంఘం చేయాలనే ఒక దృక్పథం, ఒక కోరిక, ఒక ఆలోచన రావడం మన ప్రజలకు, మనకు గల్పులో ఉన్న పెద్ద మన యువకులకు అందరికీ అది రావడం గర్వకారణంగా భావిస్తున్నాం. అది ఆలోచన అనేది రావడమే వాళ్లకు మంచి ఉద్దేశము, మంచి కోరిక. అది 10 మందికి చేయాలనే ఒక ఉద్దేశం రావడం అనేది అందరికీ రాదు. ఎవరికి పేదవారికి ₹1 ఇవ్వాలన్నా ఉన్నవాడు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. నాకు పిల్లలేదునో, నాకు రూపాయి ఇవ్వడం నా దగ్గర లేదునో పోయే పరిస్థితిలో ఉన్నాడు. కానీ వేలు మనము పేదవాళ్ళకి చేయాలని ఒక కోరిక రావడం చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. ఇందులో మన ఆంజనేయులు గారు గాని, ఖదీర్ గారు గారి, భాష గారిని ఉపాధ్యక్షులు, అధ్యక్షులుగా వాళ్ళు ఉండడం, అది అధ్యక్షులు గారు చాలా మంచి నిర్ణయము. ఉపాధ్యక్షులు గారు కూడా మంచి ఉన్నతమైన మనిషి, అతను ఓపిక మనిషి ఉన్నవాడు. కాబట్టి వాళ్ళిద్దరూ సంఘంలో మంచి ఉద్దేశం. మంచి 10 రోజుల పాటు, 10 రోజులు బాగా జరగాలని, 10 ఏళ్ల పాటు వీళ్ళు బాగా 10 మందిలు కూడా సేవా సంఘం చేయాలని వీళ్ళు నిర్ణయించుకోవడం మాకు చాలా గర్వకారణం. ఈ సేవా సంఘంలో ఛాయమన్న గ్రామమే కాకుండా వీళ్ళు ఇంకా ఎక్కువగా ఈ రూట్ లో అందరికీ చేస్తామనడము మాకు గర్వకారణం. పేదలకు కూడా కొద్దిగా వీరు ఏది భూమి ఏమీ లేని వాళ్ళు కూడా ఏదో పింఛన్లు కూడా ఇస్తామన్నారని అది చెప్పడం జరిగింది. అది కూడా చేయడం కూడా మాకు కూడా చాలా అదృష్టం. వాళ్ళ పేదలకు కొంచెము మంచి ఉద్దేశం భావిస్తున్నాం. ఇందులో ఇచ్చిన పెద్దలకు అందరికీ సెలవు తీసుకుంటున్నాం. ప్రవాస సేవా సంఘం అధ్యక్షుడు మన ఆంజనేయులు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. వేదిక అలంకరించిన పెద్దలందరికీ మనస్ఫూర్తి నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ సేవా సంఘం యొక్క ముఖ్య అవగాహన వచ్చి కువైట్లో మన గ్రామ వ్యవస్థలైన కులకండం నాగరాజ్ అనే వ్యక్తి చనిపోవడం వల్ల నాయకమండ గ్రామం ఒక కుల, మత, పేద ఎవరికి మతాల గురించి గాని, కులాల గురించి గాని ఏది లేకుండా ప్రవాస సేవా సంఘం మన గ్రామానికి ఎందుకు హెల్ప్ చేసుకోకూడదు అని ఒక ముఖ్య ఆలోచన రావడంతో ప్రతి ఒక్కరూ చేయి కలిపి ఈ సంఘము ఏర్పాటుకు కారకులైనారు. అక్కడ ముఖ్య గమనిక ఏదంటే ఒక అంబులెన్స్ గాని, ఒక బాడీ ప్రైజర్ గాని కుల మతాలకు మాత్రం ఎవరికీ లేదు. ఎప్పుడైనా 24 గంటలు అందుబాటులో ఉంటాయి. ఎవరైనా ఫోన్ చేసి వాళ్లకు క్షేమంగా అన్ని కలిగేయబడతాయి. అలాగనే దీనికి ఏది తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ముందుగా నన్ను కన్నిన నా తల్లిదండ్రుల పేరు మీద నా బ్రతుకు ఉన్నంత వరకు ఈ ప్రవాస సేవ కొనసాగుతుందని ప్రతిజ్ఞ చేస్తున్నాను మీ ముందర. ఒకటి, ఎవరైనా గాని ఒక్క సమస్య మీ ఇళ్లలో ఉన్నిందంటే
ఒక బిడ్డ తల్లిని సరిగా చూడలేదనుకుంటే మీరు వచ్చి ఈ ఆఫీస్ దగ్గర ఒక అప్లికేషన్ లెటర్ ఇచ్చినారంటే అదే అప్లికేషన్ తో మీ కొడుకు దగ్గరికి మీరు చూసుకుంటేగా తయారు చేసే బాధ్యత ఈ సేవా సంఘం భరిస్తుంది. ఇది మా భరోసా. ఈ ప్రవాస సంఘం ఉంది నాకు బిడ్డలు లేకపోయినా ఇంట్లో ఎవరు చూడకపోయినా ప్రవాస సంఘం ఉంది అని చెప్పే విధంగా చెప్పే ధైర్యంగా మీ ముందరికి వస్తామని అందరికీ తెలియజేస్తున్నాము. ఏది చేసినా నా కన్నా తల్లి తండ్రికి సాక్షిగా చెప్తున్నాను, ఏది చేసినా పేద ప్రజల కోసమే. పోయేటప్పుడు ఏమి ఎక్కకపోమో మంచి చెడ్డ తప్పక ఈ గ్రామం పద్ధతిలో ఈ గ్రామ పరిధిలో 8 పల్లెలకు గాను ఏ సమస్య వచ్చినా ఏ టైంలో ఫోన్ చేసినా అందరం మా సేవా సంఘం సభ్యులు 7 మంది ఈ గ్రామంలో ఉన్నారు. ఆ 7 మంది కూడా మీకు అందుబాటులో ఉంటారు. 3 నెంబర్లు 24 గంటలు ఓపెన్ లో ఉంటాయి. మీకు ఏ సమస్య వచ్చినా గానీ ఆ టెలిఫోన్ నెంబర్లకు చెప్పాల్సిందిగా కోరుతున్నాము. చిన్న డౌట్ అన్నారు. ఇప్పుడు 30 కిలోమీటర్ల పరిధిలో అన్నారు. 30 కిలోమీటర్ల పరిధిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు. 30 కిలోమీటర్ పరిధి వినండి, నేను చెప్పింది వినండి. ఇప్పుడు మాకు చిన్న చిన్న జబ్బులకు రాయచోటి సరిపోతుంది. ఇంకా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైనా సర్జరీ ఏదైనా కార్డియాలజీకి పోవాలంటే మీద ప్రజలు ఒకవేళ 30 కిలోమీటర్లు పోయేసరికి వాళ్ళ దగ్గర ధనం ఉండదు, పోలే పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి టైంలో మనం ఏం చేయాలి, మన సంఘం ఏం చేయాలి? అది కూడా ముఖ్యంగా చెప్పడం ఏమంటే చాలా మంది పేదవారు ఉన్నారు. ఆ పేదవారి ఇంధనం వేసుకున్న పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మా సేవా సంఘం ముందుకు పోతుంది. అది ప్రవాస సేవా సంఘం ఆ సభ్యుల్లో 22 మంది గల్ఫ్ దేశంలో, 7 మంది ఇక్కడ, మొత్తం 29 మంది. 29 మంది ఒకరికి చేయి కలిపి ఈ సేవా సంఘం ఏర్పడమైంది. దయవుంచి ఇది మాత్రము ఒక కుల మతాలకు సంబంధించింది కాదు. ఇది ఒక పేద ప్రజలకు సంబంధించి ఏర్పాటమైనది. ఈ గ్రామం వరకు కాదు, వచ్చే పక్కన గ్రామాలు కూడా ఇక్కడ మల్లూరు క్రాస్ కానించి రామపురం క్రాస్ కాడికి ఎప్పుడైనా గానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు గానీ బాడీ ప్రెజర్ గానీ అంబులెన్స్ గానీ ఫోన్ చేసినా వెళ్తుంది. అలాగనే మన మండలం లెవెల్లో అంబులెన్స్ కొరకు ఫోన్ చేసినా గానీ ఫ్రీగానే వెళ్తుంది. మామూలుగా దారిలో యాక్సిడెంట్ అవుతాయి, అట్లా వాళ్ళ దగ్గర మేము ఇంధనం అని పెట్రోల్ అని డీజిల్ అని అది మాత్రం మాట్లాడము. వాళ్లకు ఎక్కడ చేర్పించాలో అక్కడ చేర్పించి మా సేవా సంఘం తరఫున చేర్పిస్తాం. అలాగే ప్రవాస సేవా సంఘం సభ్యులందరికీ వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నాలో అందరూ చేయి కలిపి ఈ ప్రవాస సంఘానికి హెల్ప్ చేసిన సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా గ్రూప్ సభ్యులు ఇక్కడ లేకపోయినా గానీ లైవ్ లో చూస్తున్నారు కువైట్ లో. అందరికీ నా తరపు నుంచి నమస్కారాలు, ధన్యవాదములు. ఇట్లు సాయిబండ ప్రవాస సేవా సంఘం. జై హింద్. హలో. తర్వాత మన రెడ్డివారిపల్లి కంచెంరెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. వేదిక మీద ఉన్న మండల అధికారులకి మరియు గ్రామ పెద్దలందరికీ, మా ముందుకు చూడన అవలకి అన్నలకి మరియు నా సోదరులకు పేరు పరున ధన్యవాదాలు. మరియు ఈ ప్రవాస సేవా సంఘ అధ్యక్షుల వారికి మరియు సభ్యులందరికీ ధన్యవాదాలు. మరియు ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి రెడ్డమ్మ గారికి మరియు వెంకటమ్మకి మరి ముఖ్యంగా ధన్యవాదాలు. ఇటువంటి సేవా దృక్పథంతో కూడినటువంటి సేవా సంఘం ఏర్పరచడం ఒక స్ఫూర్తిదాయకమైన మన విషయం. అందులో ఇది ప్రవాస సేవా సంఘం అనేది ఇందాక చెప్పినట్టు ఎటువంటి కుల మతాలకు అతీత కాకుండా మరియు రాజకీయాలకు అతీతం లేకుండా చేయడం మరీ సంతోషించవలసిన విషయం. అదేవిధంగా ఈ రాబోయే భవిష్యత్తులో ఈ ప్రవాస సేవా సంఘానికి ఏదైనా అవసరం కొద్దీ మా సహాయం కావాలన్నా కూడా మా వంతు తోడ్పాటు ఇస్తామని కోరుకుంటున్నాము. అదేవిధంగా మరి ముఖ్యంగా మా చాయమండ గ్రామం నందు ఈ ప్రవాస సేవా సంఘం ఏర్పరిచి
ఇతర గ్రామాలకు కావచ్చు, మండలాలకు కావచ్చు, ఒక ఆదర్శవంతమైనటువంటి చాయబండ గ్రామంగా తీర్చిదిద్దాలని మరీ కోరుకుంటూ, అందరికీ మంచి జరగాలని కోరుతూ, ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. హలో, ఇప్పుడు మన ఈ ప్రవాస సేవా సంఘం తరపు నుంచి సభ్యులు ఉన్నారు. వీళ్ళ సహాయ సహకారం చాలా ఉంది. ఒకసారి మనము పేర్లు చదివి, ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. మన ఎండిఓ సార్ అయితే, ఎంఆర్ఓ సార్ అయితే, మన ఎస్ఐ సార్ అయితే, వాళ్ళు ఆదివారం ఉన్నా కూడా మన గ్రామానికి వచ్చి మాకు ఈ కార్యక్రమం పాల్గొనేందుకు చాలా థ్యాంక్స్ వాళ్ళకు. కాబట్టి ఇప్పుడు సభ్యులకు వాళ్ళకు పిలిపించి మంచిది. ఇప్పుడు ముఖ్యంగా మన అధ్యక్షులు ఆంజనేయులు గారు, మీరు ఒక్కొక్కరు వచ్చి సన్మానం చేయవలసిందిగా కోరుతాము. ముఖ్యంగా ఎన్ రామచంద్రరాజు సార్ గారికి ప్రారంభకుల ముందు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము. సభ్యులంతా రండి. హలో, అంటే ఒకరికి కట్ చేసేటప్పుడు తర్వాత మన గౌరవనీయులు మల్లికార్జున సార్ గారు, తహసీల్దార్ గారు, చిన్న మండలం సన్మానించవలసిందిగా కోరుతున్నాము. తర్వాత శ్రీ జీవి రమణారెడ్డి గారు, మండల అభివృద్ధి అధికారి, చిన్నమణి గారికి సన్మానించవలసిందిగా కోరుతున్నాము. ఒక్క నిమిషం సార్, మా స్వీట్ ఏంటి తర్వాత మా శ్రీ వి సుధాకర్ సారు, ఎస్ఐ, చిన్నమండలం సార్ గారికి సన్మానించవలసిందిగా కోరుతున్నాము. తర్వాత గౌరవనీయులు శ్రీ పి వెంకటమల్లయ్య గారు, రిటైల్ లెక్చరర్ గారికి సన్మానించవలసిందిగా కోరుతున్నాము. తర్వాత చాయబండ గ్రామ సర్పంచ్ గారికి సన్మానించవలసిందిగా కోరుతున్నాము. చాయబండ సర్పంచ్ గారికి తప్పట్లు కొట్టాలి, సన్మానించినప్పుడు తప్పట్లు కొట్టి అది గౌరవం పెద్దలు కదా. తర్వాత శ్రీమతి కడవకోటి రెడ్డమ్మ గారు, కడవకోటి ఎన్నటమ్మ గారు, ఇద్దరికి మన స్టేట్ సంఘం తరఫు నుంచి సన్మానించవలసిన కోరుతున్నాము. సంఘమాలు కావాలి, అధ్యక్షులు కాదు, సంఘమాలు కావాలి. ఇప్పుడు సహకార కార్యదర్శి ఎక్కడున్నారు? గుడ్డ సీను, నువ్వు పింటున్నా సైడ్ ది పింటున్నా నువ్వు అల్లబోసిన ప్రవాస సేవా సంఘం అధ్యక్షుడైన కడవకోటి ఆంజనేయులు గారికి కార్యాధ్యక్షులందరూ సన్మానించడంగా కోరుతున్నాము.
మన చిన్నమండలం నుంచి అధికారులకు, ఇక్కడ గ్రామ ప్రజలకు, రాజకీయ నాయకులకు అందరూ ఈ సమావేశం వచ్చినందుకు, ఇంతసేపు ఉండి ఈ సభా కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. ఇక్కడ వచ్చిన గ్రామ ప్రజలకు ఒక ముఖ్య గమనిక, మొట్టమొదటిసారిగా మన పేరు సహాయ కార్యదర్శి బుద్ధశ్రీను గారు ఈ నెలలో 45 మందికి పింఛన్లు ఇస్తారు. వచ్చే నెల నుంచి మన కడవకోటి ఆంజనేయులు గారు రేపు నెల నుంచి వాళ్ళు ఇస్తారు. ఇప్పటికి 2 సంవత్సరాల పాటు వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు మీరు ఆధార్ కార్డు ఇచ్చింటారు, మాకు రాలేదని మీరు నిరాశ చెందాల్సిన పని లేదు. కాబట్టి ఇప్పుడు ప్రారంభం మాత్రమే, ప్రారంభానికి 45 మందికి పింఛన్లు ఇస్తారు. మన అధ్యక్షుల సమయంలో సంక్షేమంలో అందరికీ పింఛన్లు ఇస్తారు. తర్వాత మన సభాధ్యక్షులు ఈ యొక్క సేవా సంఘ నుంచి ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది. ఇప్పటికీ పింఛనదారులుగా నమోదైనటువంటి లబ్ధిదారులుగా నమోదు కావాలన్నటువంటి వాళ్ళ పేర్లను చదువుతాము. ఒక్కొక్క పేరు చదివినప్పుడు వారికి వచ్చి ఇక్కడ డబ్బులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రెడ్డయ్య కుమారపల్లి తొందరగా వచ్చి వీరగొట్టి రెడ్డయ్య కుమ్మరపల్లి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. పైన స్టేజ్ కుమ్మా నిదానంగా స్టేజ్ ఎక్కడేమా గాయపడండి. మన్నేరు నాగరాజా మన్నేరు నాగరాజా చాకిబండ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వలిగండ్ల మహేష్ యానాది కాలనీ రెడ్డివారిపల్లి, యానాది కాలనీ రెడ్డివారిపల్లి. అందరికి ఇవ్వాల్సిందే వచ్చాను. ప్రతి నెల 15వ తేదీ ఈ ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడే మా ఆఫీస్ దగ్గరే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల 15వ తేదీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు తమ కార్డును తీసుకుని వచ్చి ఆఫీస్ దగ్గర ఉదయం 10 గంటలకు వచ్చి మీ కార్డు చూపించిన ఎడల మీ ఆర్థిక సహాయం అందబడను. మహేష్ వచ్చారా? సంగీత కొర్లకుంట సంగీత రాజమండ వచ్చారమ్మా, రండి తొందరగా. నేను పేరు చదువుతాను, పేర్లు చదువుతానంటే దగ్గరికి వచ్చేసాయి. చిలకల హీన ఇలకల హీన చాకిబండ దారి వద్దండి మా దారి వద్దండి వాళ్ళకు. నెక్స్ట్ పేజ్ చదవండి సార్, నెక్స్ట్ పేజ్ చదవండి. అలవేలమ్మ కుమ్మరపల్లి, అలివేలమ్మ కుమ్మరపల్లి. అవునా, ఇదేంది ఇది? తిరుమల మహబూబ్ జాన్, చిలకల మహబూబ్ జాన్ రాజమండ,
కొండ్రెడ్డి నాగులమ్మ రెడ్డివారిపల్లి. కొండ్రెడ్డి నాగులమ్మ రెడ్డివారిపల్లి. ఇది కటింగ్ గౌరయ్య పలికిపల్లి. గౌరయ్య గౌరమ్మ 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 ఎవరమ్మా? గౌరమ్మ పలికిపల్లి. గౌరమ్మ బల్జిపల్లి. తీసుకో ఎవరు అమౌంట్ తీసుకోండి, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయండి. నాగూరి దుగ్గులమ్మ రెడ్డివారిపల్లి. నాగూరి దుగ్గులమ్మ రెడ్డివారిపల్లి. దయచేసి మీరు దారిలో నిలబడకండి, అడ్డంగా నిలబడకండి, పక్కకు జరగండి. పి నాగరాజ కాకిబండ. దయచేసి మీ కుర్చీలో మీరు వెళ్ళి కూర్చోండి. గోగులు తిన్న ఎల్లమ్మ కాకిబండ. రమ్మ రమ్మ లేసి రమ్మ. ఇప్పుడు అధికారులు వెళ్లాల్సి ఉంది కాబట్టి ఇనాగ్రేషన్ తర్వాత ఈ ఓపెన్ చెప్పిన తర్వాత మళ్ళీ మేము ఇప్పుడు రామోత్సవం పైన రిబ్బన్ కటింగ్ జరుగుతుంది. మన రామచంద్ర రెడ్డి సార్ ఆయన చేతుల మీదుగా ఓపెనింగ్ జరగబడుతుంది. దయచేసి ఎవరి ప్లేస్లలో వాళ్ళు కూర్చోండి. తర్వాత మీ అందరికి చల్లని మజ్జిగ ఇవ్వబడను. చెప్పురా ఇంకా చెప్పు. లోపల పోయి వీడియో తీపు, లోపల పో నువ్వు. హారం వేద్దా, హారం చేయండి. కట్టెలు తీసుకో. చిన్నగా చిన్నగా అదే చిన్న గంట తగిలే అటు తిప్పండి సార్. తప్పట్లు కొట్టాలి గట్టిగా. అడుగు పెట్టండి సార్ మీరు. సార్ షేర్ తీసుకో, షేర్ తీసుకోండి. మీరు అభివృద్ధి శాఖ గారు తహసీల్దార్ గారు నా అలా వచ్చానా చేయలేదు కూర్చోండి సార్. ఫస్ట్ సార్ ఒక నిమిషం కూర్చొని అందువల్ల కూర్చొని లేదు. మా ఉద్యోగం మీరు ఆదివారం పెట్టుకుంటారా? మీరు ఏమి ఆదివారం తప్ప మీకు ఏ రోజు లేదా? ఏమంటారా ఒక రోజు ఆదివారం ఉంటే మీరు చుట్టూ పెట్టారు.